కొన్ని చిక్కుడుగాయలు అయితే వచ్చాయి. ఒక హాఫ్ కేజీ చిక్కుడుగాయలు, ఒక క్యాప్సికమ్ వచ్చింది, 3 వంకాయలు వచ్చాయి, పాలకూర ఒక కట్ట, తోటకూర ఒక కట్ట, 2 రకాలు ఆకుకూర, ఎర్రది తెల్లది, కొంచెం సిర్రాకు, 2 రకాల ఆకుకూరలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి వీడియో. నేను చిక్కుళ్ళు అట్లా టబ్బుల్లో అట్లా పెట్టాను. నేల మీద పెట్టుంటే ఇంకా బాగా వచ్చిండేవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొన్ని చిక్కుడుగాయలు, కొంచెం పాలాకాయ ఉంది, చిక్కుడుగాయలు ఇవి హార్వెస్టింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి నేల మీద పెట్టినప్పుడు బాగుండేది. ఇప్పుడు 100 రూపాయల టబ్బుల్లో పెట్టాను. 100 రూపాయల టబ్బుల్లో ఒక బకెట్లో పెట్టాను. అందుకే ఎక్కువ చెట్టు అనేది, తీగ అనేది ఎక్కువ పాకలేదన్నమాట. 2 రకాల చిక్కుళ్ళు ఉన్నాయి, హార్వెస్టింగ్ చేసుకున్నా. ఇది వెడల్పు చిక్కుడు, ఇది కణుపు చిక్కుడు అంటారు కదా, ఇది. అలాగే పాలకూర కూడా ఉంది. ఇవి కోస్తే మొత్తం ఎన్ని వస్తాయో చూడాలా చిక్కుడుకాయలు. ముందు పాలాకుతో స్టార్ట్ చేద్దాం. ఈ పాలాకు ఫ్రెండ్స్, నేను చాలా హార్వెస్టింగ్ చేశాను, చాలా తుళ్ళు చేశాను. ఇది మనము పెట్టుకుంటే పాలకూర 1 ఇయర్ వరకు ఉంటుంది. పాలకూర మళ్ళా కొత్తగా పెట్టాల్సిన పని లేదు, ఇట్లా గిల్లుకుంటా ఉంటే సరిపోతుంది. నేను ఆలు పాలాకు అలాగే పాలక్ పన్నీరు చేస్తూ ఉంటాను. దీంతో ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఉల్లికారం కూడా చేసుకోవచ్చు పాలాకు తోటి. మీరు నెట్లో కానీ కొడితే వస్తాయి చూడండి పాలాకు రెసిపీ. అలాగే వడలు కూడా నేను చేస్తాను వీటితో, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది. అన్నము, శనగపిండి, గరం మసాలా, చికెన్ మసాలా అవన్నీ వేసి పాలాకు సన్నగా తరిగితే వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు మామూలుగా ఆయిల్ లేకుండా మామూలుగా ఇది ఇడ్లీ పాత్రలో వేసి కుకింగ్ చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా. అన్నపూర్ణ గారు మరం అయితే అడిగారు. ఇప్పుడు వర్షాకాలం కాదు కదండి, వర్షాకాలంలో పంపుతాను కానీ ఉంటుందో లేదో మీ వరకు వచ్చే లోపల తెలియదు. మీకు తప్పకుండా పంపిస్తానండి ఆన్లైన్లో. అన్నపూర్ణ గారికి కొరియర్లో పంపిస్తానులేండి, ఆన్లైన్ కాదు, కొరియర్లో. పాలకూర అక్కడక్కడ పెట్టాను ఫ్రెండ్స్, ఒక చోట అయితే పెట్టలేదు. ఉల్లగడ్డలు కూడా మనము బాగా పెంచుకోవచ్చు. కొంతమంది ఆలు అంటారు కదా, అక్కడక్కడ పెట్టాను. సరే, ఆలు దీని గురించి ఒక వీడియో తీస్తాను. ఇవి అక్కడక్కడ వంగ అయితే పెట్టాను, కొన్ని వీఎన్ఆర్ వంకాయ, కొన్ని మామూలు పూత అయితే బాగా వస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ పిందె అనేది స్టార్ట్ అయిపోయింది. 2-3 కాయలు అయితే ఉంటాయి. ఇంకోటి ఉంది అటువైపు. 3 వంకాయలు అయితే వచ్చాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. పూత పిందె కూడా సార్. ఇంకా జీవామృతం కూడా ఇస్తాను. పుల్లటి మజ్జిగ కూడా నేను స్ప్రే చేయాలనుకుంటున్నాను. చిక్కుడుగాయలు అయితే కొంచెం లేట్ అవుతుంది వేయడం, మీకు కొన్ని కోసి చూపిస్తానండి. వీటికి పుచ్చులు కూడా కొన్ని వచ్చాయన్నమాట. చూసారా, పూత అంతా ఇట్లా అవుతుంది. అప్పుడు వర్షం పడింది కదా, ఏమి కొట్టడానికి వీలు పడలేదు. అలాగే నేను స్ప్రే చేస్తూనే ఉన్నాను. ఒక తూరి వెనిగరు, నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను, ఒక తూరి పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను, ఒక తూరి షాంపూ వేసి, కుంకుడుగాయ షాంపూ వేసి
ఆవు మూత్రం ఉంటుంది కదా, గోమూత్రం, వాటితో కూడా స్ప్రే చేసా కాబట్టి ఈ మాత్రం ఉన్న కాయలు వస్తున్నాయి. ఇలాంటి విపరీతంగా పేను బంక, వేరే పురుగు, ఆకు తెగులు అంటారు, సన్న పురుగు ఉంటుంది, మనకు కనిపించదు ఆకు, అలాంటి పురుగు గ్రీన్ కలర్లో ఉంటాయి ఆ పురుగులు, మనకు అస్సలు కనిపించవు. నేల మీద వేసినప్పుడు చాలా బాగా వచ్చాయి అన్నమాట, కిలోలు కొద్ది. ఇటు విత్తనాలు కూడా కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఇయర్ అయితే మీకు ఇవ్వలేకపోవచ్చు విత్తనాలు, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి ఇచ్చాను. నేల మీద పెట్టినప్పుడు ఎక్కువ వస్తాయి విత్తనాలు, ఇప్పుడు తొట్లల్లో కాబట్టి ఎక్కువ రావు, మనకు వండుకోవడానికి కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. అప్పుడైతే అందరికీ పంచుతూ ఉన్నా, నా గాంగ మిగిలి నేల మీద నాటాను. అప్పుడు కోళ్ళని జీకేసినాయి, పంది కుక్కలు కూడా లోడి అట్లా చేసినాయి అన్నమాట. కొన్ని అటువైపు వెళ్ళి కొస్తాను. ఇంకా వెడల్పు చిక్కుడు కూడా ఉన్నాయి. మొత్తం కోసినాక ఎన్ని వచ్చాయి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు, సిర్రాక్ కూడా ఉంది, కొంచెం పప్పులేకి కోసుకుంటాను. ఇవి కూడా పుచ్చులు ఉన్నాయి అక్కడక్కడ. మనం ఇంగువ, పసుపు, పుల్లటి మజ్జిగ స్ప్రే చేసినా బాగా కంట్రోల్ అవుతుంది. అప్పుడు వర్షాలు పడినాయి కాబట్టి ఇవ్వడం కుదరలేదు. ఇవి వెడల్పు చిక్కుడు, ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి మామూలుగా చెన్నై చిక్కుడు అంటారు వీటిని. ఆడికి బూడిది కూడా కొట్టాను చూసారా, మంచుకు ఉదయాన్నే కొట్టేసేయాల. టమాటా నారు అయితే చూసారా వస్తుంది. నేను పుల్లటి మజ్జిగ అనేది తీసుకొని వచ్చాను, మొత్తం స్ప్రే చేస్తాను ఫ్రెండ్స్. పుల్లటి మజ్జిగ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ కూడా కొంచెం పాలాకైతే ఉంది. ఇట్లా మనం తుంచుకునే గుడిదే వస్తూనే ఉంటుంది, 1 ఇయర్ వరకు వస్తుంది. ఒక తూరు పెట్టుకుంటే పాలకూర 1 ఇయర్ వరకు వస్తుంది. అటువైపు కూడా కొంచెం ఉంది. ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాను ఫ్రెండ్స్, పాలకూర ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తాను అన్నమాట. ఇది చూసారా, ఒక చిన్న బ్యాగ్లో పొలంలో నాడదామని ఇక్కడే పెట్టాను. ముందైతే విపరీతంగా పూత అయితే వచ్చింది ఇది, కానీ నిలవలేదన్నమాట పురుగు బట్టి. దీనికి ఇంకా బూడిద, నీమాయిలు, వెనిగరు, వేప నూనె అట్లా స్ప్రే చేస్తున్నాను మార్చి. బూడిద ఉంది, కడిగేస్తాను అండి కాయలని. ఇవి కొంచెం లేతగా ఉన్నాయి, పర్వాలే, ఇంత మాత్రం బాగానే వస్తున్నాయి. నేల మీద పెట్టింటే ఇంకా బాగా వస్తాయి. చూసారా, తొట్టిలో పెట్టినా కూడా సైజ్ అనేది చాలా పెద్దగానే వచ్చింది. ఇవన్నీ ఇవేనండి కాయలు. నేను బాబునే ఉంటాము, పాప హాస్టల్లో చదువుకుంటుంది, మా వారైతే కోవైట్లో ఉంటారు. మా ఇద్దరికి సరిపోతాయి, నాకు మా కొడుక్కి.
నాకు అంగ మిగిలితే అన్నకు పంపిస్తాను అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం కోసినాక చూపిస్తాను. పప్పులేకి ఆకుకూర కూడా పీక్కుంటాను. చిక్కుడుకాయల తర్వాత కోస్తాను. వీడియో తీస్తూ పోయడం కొంచెం కష్టంగా ఉంది. అక్కడక్కడ సిర్రాక్ అయితే మొలిసింది, నేనైతే పెట్టలేదు. క్యాప్సికమ్ చూసారా, నారైతే వచ్చేస్తుంది. క్యాప్సికమ్ విత్తనంతో పెట్టానండి. ఇది ఒకటే వచ్చేసింది, చాలా చిన్నగా ఉంది. ఎరువులు వేయిస్తే బాగా ఎదుగుతుంది అనమాట. దీని పక్కనే వచ్చేసి ఆలు పెట్టాను. 3 చాట్లు పెట్టాను ఈ తూరి ఆలు. దీనికి కూడా బూడిదైతే స్ప్రే చేశాను. మనం అప్పుడప్పుడు బూడిద కూడా చల్లుకుంటూ ఉండాలా. మొక్క మొదట్లో కానీ పాట్ మిక్సింగ్లో కూడా బూడిదనైతే ఉపయోగించుకోవచ్చు అనమాట. నేను కట్టెల పొయ్యి వేశాను కదా, అందులో వచ్చిన బూడిదే ఇది. నేనైతే నీళ్ళు అయితే కాంచుకుంటాను. వంటలు అయితే ఏం చేయడం లేదు, కానీ మార్నింగ్ ఉదయాన్నే సాయంత్రము నీళ్ళు అయితే కాంచుకుంటాం పొయ్యి మీద. ఇందులో కూడా పాలకూర పెట్టాను. మనం పెద్ద కంటైనర్లో వేసుకుంటే బాగా వస్తుంది అన్నమాట ఆకుకూర. ఇక్కడైతే పాలాకు ఉంది, కానీ మొత్తం చీడ పట్టేసింది. మొత్తం కట్ చేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఇది విత్తనాలకు వదిలేస్తానులేండి. ఎర్ర తోటకూర, ఇది పచ్చిమిర్చి మొక్క.